అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలో సత్తా చాటిన సిద్దిపేట జిల్లా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలో సిద్దిపేట జిల్లా విద్యార్థులు సత్తా చాటారని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. వరల్డ్ నకాయామా షోటాకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం 28 హైదరాబాద్లోని సరూనగర్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో 2వ అంతర్జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ కరాటే పోటీలకు ఇండియా, భూటాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్తో పాటు సుమారు 30 దేశాలకు చెందిన 3,000 మంది పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కరాటే పోటీలో సిద్దిపేట జిల్లాకు చెందిన 32 మంది విద్యార్థులు 14 గోల్డ్ మెడల్స్, 19 సిల్వర్ మెడల్స్ సాధించారని మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపాడు. సిద్దిపేట పట్టణంలోని శుభోదయం స్కూల్ సంస్కృతి శర్మ గోల్డ్ మెడల్, శ్రీ చైతన్య స్కూల్ మనస్విని 2 గోల్డ్ మెడల్స్, అంబిటేస్ వర్షిని గోల్డ్ మెడల్, యశ్వంత్ రెడ్డి గోల్డ్ మెడల్, హర్షిత సిల్వర్ మెడల్ సాధించారు. దుబ్బాక మున్సిపల్ లజాపేట్ మోడల్ స్కూల్ హర్షవర్ధన్ సిల్వర్ మెడల్, యశ్వంత్ సిల్వర్ మెడల్, దుబ్బాక గాయత్రి వివేకానంద స్కూల్ హైందవి గోల్డ్ మెడల్, సిరివెన్నెల సిల్వర్ మెడల్, రోషిని సిల్వర్ మెడల్, లక్ష్మీహాసిని సిల్వర్ మెడల్, మనస్విని సిల్వర్ మెడల్, లక్కీ వరుణ్ తేజ్ సిల్వర్ మెడల్, అర్జున్ సిల్వర్ మెడల్, హబ్సీపూర్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లోకేష్ సిల్వర్ మెడల్, అలానే దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు గోల్డ్ మెడల్స్ హరిణి, భవానీ, హరిత, హస్విత, కావ్య సిల్వర్ మెడల్స్, శ్రావణి, ప్రత్యూష, అక్షయ, ప్రసన్న, లక్ష్మి, సంజన, రవలి, దీక్షిత, ఆకాంక్ష, రమ్య, దివ్య సాధించారని మాస్టర్ బొరాడి శ్రీకాంత్ 2 పథకాలు సాధించిన విద్యార్థులను డిఓ శ్రీనివాసరెడ్డి, డిఈ సిఓ ముక్తేశ్వరి, మాస్టర్ బొరాని శ్రీకాంత్, సురేందర్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎస్ఓ స్వర్ణలత, పీటీ భాగ్యమ, అలానే పాఠశాల సిబ్బంది అభినందించారు. ఆయన చూడండి మా పిల్లగాడు నిలబడా రే. అరే ఆయన ఏంద్రా కాదు ఇది దాకా ఇది దాకి ఇది దాకా ఇది దాకా ఇది దాకిందంటున్నా ఇది దాకలేదు ఇది దాకలేదు ఇది దాకింది వీడియో చూడండి. ఎందుకు ఏడుస్తున్నారా?
ఆదివారం హైదరాబాద్ సరూర్ నగర్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో వరల్డ్ నకాయమా షోటోకాన్ కరాటే అకాడమీ వారు అంతర్జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. సుమారు ఈ టోర్నమెంట్కు 30 దేశాల నుండి 3,000 మంది విద్యార్థులు పాల్గొనగా సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థులు 32 మంది విద్యార్థులు పాల్గొనగా 14 గోల్డ్ మెడల్స్ 19 సిల్వర్ మెడల్స్ సాధించడం జరిగింది. దీనికి నేను చాలా సంతోషపడుతున్నా. నా విద్యార్థులు చాలా కష్టపడి గోల్డ్ మెడల్స్ తీసుకువచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలానే ఇక ముందుగిన ఎక్కడ టోర్నమెంట్స్ అయినా సరే, జాతీయ స్థాయి టోర్నమెంట్ అయినా సరే, అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్ అయినా సరే, ఇక ముందుగిన గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ గెలుచుకుంటామని కోరుకుంటున్నాను.